ప్రభు సన్నిధిలో మనము పరిశుద్ధ బల్లలో పాలు పొందక మునుపు కొద్ది మాటల్ని ధ్యానించుకొని బల్లలో పాలు పొందుతాము. అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన పత్రిక, మొదటి కొరింథీ 10వ అధ్యాయం. మొదటి కొరింథీ 10వ అధ్యాయము మొదటి నుండి 5 వచనాల వరకు మనము మార్చి చదువుకుంటాము. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం వరకు మనము మార్చి చదువుకుంటాం. మొదటి వచనం నేను చదువుతాను, 2వ వచనం మీరు చదివి సహాయం చేయండి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము కింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. చదవండి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. ఐదో వచనం అందరం కలిసి చదువుకుందామండి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి కనుక అరణ్యములో సంహరింపబడిరి. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభు సహాయం కొరకు. ప్రేమగల తండ్రి, యేసు వందనాలనైనా మరొక పర్యాయం మీ పాదాల చెంత దాసుడుగా ప్రార్థిస్తుండగా ప్రార్థన మీరు అంగీకరించి సహాయం చేయండి. నిలవబడ్డ దాసుని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఆత్మతో నింపండి, అభిషేకించండి. మీ జీవము కలిగిన మీ మాటలు పరలోకము నుండి బిడ్డలకు విడుదల చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మనుషుడుగా నేను మాట్లాడితే అవి వ్యర్థం, ఈ బిడ్డలకు ఏమీ అర్థం కాదు. దేవుడుగా మీరు మాట్లాడితే ప్రతి మాట అర్థమవుతుంది కనుక నాలో ఉన్న సొంత జ్ఞానం, సొంత తలంపు, సొంత ఆలోచనలన్నీ తీసివేయండి దేవా. మీరు అభిషేకించండి, ఆత్మతో నింపండి, మీ చిలోచాట్న మరుగుపరుచుకునండి, నోటికి బోరగా వాడుకోండి. పరలోక సింహాసనం నుండి మీ వాక్కును విడుదల చేయండి. ఇట్టి మాటలు మీరు విత్తుచుండగా మీ బిడ్డలైన వారందరికీ వినగలిగే చెవులు, గ్రహించుకునే హృదయము, లోబడే మనస్సు మీరు దయచేసి ఆ వాక్యాన్ని అనుసరించి బిడ్డలు తీర్మానించుకొని మీ బలలో పాలు పొందడానికి మీరు చిత్తపరచమని, వాక్యం అపవాదెత్తుకుని పోకుండా కాపాడమని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. చదువుకున్న ఈ భాగం మనం చూసినట్లయితే ఈ చరిత్ర అరణ్యములో ఇశ్రాయేలీయులు. ఈ అంశం ఏమిటి అంటే మనం చదువుకునే భాగము అరణ్యములో ఇశ్రాయేలీయుల గురించి మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు ఈ మాటలు బయలుపరుస్తున్నాడు. కాబట్టి మనము ప్రతి మాట మనం వినేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రభు వైపు చూస్తే మనకు అర్థమవుతుందండి. మన తలంపులు ఒక్కాడ, మన మనసు ఒక్కాడ, మన శరీరం ఒక్కాడ ఉంటే దేవుని మాటలు మనకు అర్థం కాదు. ఎందుకంటే ఈ దినాన మనం ప్రభువుని గణపరచడానికి వచ్చాం, ప్రభు చెప్పే మాటలు వినడానికి వచ్చాం. కాబట్టి ఈ కొద్ది సమయం అంతా కూడా మనం ప్రభు వైపు మాత్రమే కేంద్రీకరించి ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ఒకసారి సహాయం చేయండి. చదువుకున్న భాగాన్ని మొదటి కొరింథీ 10వ అధ్యాయము మొదటి 5 వచనాలు. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము కింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. 5 కూడా చదువు. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి కనుక అరణ్యములో సంహరింపబడిరి. ఎవరండి సంహరింపబడిన వాళ్ళు అనంటే
ఇశ్రాయేలీల ప్రజలు. ఈ ప్రజల గురించి ఎవరు చెప్తున్నారు ఈ మాటలు అనంటే అపోస్తులుడైన పౌలు కొరింథీ సంఘానికి తెలియపరుస్తున్నాడు. మరి ఈ దినాన కూడా ప్రభు మన బేతేలు సంఘవాసులకు కూడా తెలియపరుస్తున్నాడు. అంతే కదండి, ఈ దినాన బేతేలు సంఘవాసులకు కూడా తెలియపరుస్తున్నాడు. వాళ్ళంతా చదువుకున్న 5 వచనాలలో అరణ్యములో ఆ ప్రజలు ఏం చేశారు అని అంటే మేఘం కింద నడిచారు, తర్వాత ఒకే ఆహారాన్ని తిన్నారు, అది మనకు తెలుసు. ఏం ఆహారం అది? మన్నాని భుజించారు. ఒకే బండ నుంచి వచ్చిన పానీయాన్ని వాళ్ళు తాగారు. ఇంకా వాళ్ళు ఏం చేశారు అంటే సముద్రంలో నుంచి అందరూ నడిచొచ్చారు. సముద్రంలో నుంచి అందరూ నడిచొచ్చారు. కాబట్టి వాళ్ళందరూ కూడా సముద్రంలోంచి నడిచి రావడం ద్వారా పౌలు ఏమంటున్నాడంటే వాళ్ళందరూ బాప్తిస్మం పొందినవారు అంటున్నాడు. వారందరూ కూడా బాప్తిస్మము పొందినవారు అంటున్నాడు. తర్వాత ఒకే పానీయము ఒకే ఆహారం భుజించారు కాబట్టి ఈ శరీర రక్త మాంసాలలో కూడా వాళ్ళు భుజించారు అని చెప్తున్నాడు పౌలు. ఆత్మీయమైన అర్థాన్ని మనకు అర్థమయ్యే విధానంలో పౌలు తెలియపరుస్తున్నాడు అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఒక మాట మనం చూస్తామండి. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 6వ వచనం ఒకరు చదివి సహాయం చేయండి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. ఎందుకు పౌలు ఈ మాట చెప్తున్నాడు అని అంటే 5వ వచనంలో మనకేమన్నాడంటే అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేది గనక అరణ్యములో సంహరింపబడ్డారు. 6వ వచనంలో మనకేం చెప్తున్నాడంటే వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా చెప్పబడుతున్నాయన్నట్టు. ఎందుకు బేతేలుకు చెప్పబడుతున్నాయంటే వాళ్ళ గురించి మనం ఆలోచించాలా. కాబట్టి వాళ్ళకి మేలు జరిగిందా కీడు జరిగిందా, వాళ్ళు మేలు పొందారా నష్టపోయారా అనే విషయాన్ని మనం గ్రహించుకొని ఒకవేళ వాళ్ళు కీడు అనుభవించినట్లుంటే మనమేం చేయాలి? మేలు అనుభవించాలి. వాళ్ళు మేలు అనుభవించినట్లయితే మనమేం చేయాలి? మేలునే అనుభవించాలి. కానీ వాళ్ళలో కీడు అనుభవించిన విధానముగా మనం కూడా కీడు అనుభవించాలనే విషయాలకి రాకూడదు. అందుకని దుష్టాంతములు అనమాట. మన పితరులని మనం ప్రభు నమ్మకమునపు కూడా మనం అంటాం, మన పెద్దలు మన ముత్తాతలు ఎలా జీవించారు, మన తాతలు ఎలా జీవించారు, మన తండ్రులు ఎలా జీవించారు, మనం ఎలా జీవించాలి. అరే తాత పేరు పెట్టుకున్నావు కానీ తాత గుణాలు నీకు లేవేవిరా అంటారు కదా. కాబట్టి మన జీవితం ఈ పితరులని పోల్చుకోవడం ద్వారా మనం ఆత్మీయంగా మేలులలో జీవించడానికి ఇవి దృష్టాంతములుగా రాయబడి ఉన్నాయని పౌలు చెప్తున్నాడు అనమాట. 7వ వచనంలో మనం చూసినట్లయితే చదవండి. జనులు తినుటకును తాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి, మరియు వారి వలె మనము వ్యభిచరింపక ఉందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. చదువమ్మా. ప్రభు 9వ వచనం. మనము ప్రభువును శోధింపక యుందుము. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. వారిలో కొందరు శోధించి మీరు సనగకుడి. వారిలో కొందరు సనిగి నరహంతకుని చేత నశించిరి. చాలా మొదట చదువుకున్న 5 వచనాలలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రములోంచి నడిచొచ్చారు, ఒకే పానీయాన్ని తాగారు, ఒకే ఆహారాన్ని తిన్నారు. దేవుడు వాళ్ళని మేఘస్తంభం ద్వారా అగ్నిస్తంభం ద్వారా వాళ్ళని కాపాడుతూ వచ్చాడు. 5వ వచనంలో వాళ్ళు ఏం చేశారంటే సనిగి సంహరింపబడ్డారు. తర్వాత 6 నుండి 10 వచనాల వరకు మనం చూసినట్లయితే పౌలు ఏం చెప్తున్నాడంటే వారి వలె మనం జీవించొద్దు అంటున్నాడు. వారి వలె కొందరు సనిగారు నష్టపోయారు, కొందరు గొనిగారు నష్టపోయారు,
కొందరు ప్రభుని వ్యతిరేకించారు, నష్టపోయారు. ఇలా రకరకాలుగా వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలంతా కూడా ఇబ్బంది పడ్డారని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకొక మాట చూస్తాం అదే అధ్యాయంలో 11 నుంచి 13 వచనాల వరకు కూడా చదివి సహాయం చేయండి ఒకరు. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. తాను నిలుచుచున్నానని తలంచుకునివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకునవలెను. చాలు. ఇక్కడ 12వ వచనంలో మనం చూస్తే తాను నిలుచుచున్నానని తలంచుకునివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకోవాలట. చాలామంది మనం అనుకుంటాము ప్రభు మనల్ని రక్షించుకున్నాడు, పాపము నుండి శాపము నుండి విడిపించాడు, మందిరానికి వస్తున్నాం, బలలో పాలు పొందుతున్నాం, దేవుని మాటలు వింటున్నాము, క్రమంగానే పాటిస్తున్నాము, తర్వాత దేవునికి మహిమకరంగానే జీవిస్తున్నాము కదా అని అనుకుంటాం. ఇక పర్వాలేదు, ప్రార్థన పరుణ్ణి, ఆరాధన చేసే బిడ్డనే, వాక్యం ధ్యానిస్తూనే ఉన్నాను, ఇక నాకేం పర్వాలేదు అనే విషయాలు అనుకుంటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. మనకు దైవభక్తి పరులు లేరంటారా? మన బేతేలు వాసులందరూ కూడా అలాంటి గొప్ప భాగ్యములు ఉన్నారని నేను నమ్ముతున్నాను. అయితే పౌలు ఏమంటున్నాడంటే అదంతా మంచిదే, అదంతా మంచిదే, కానీ మనం నిలుస్తున్నాము కదా అని మనలో మనకుంది. కానీ మనం ఏం జాగ్రత్త పడాలట? పడిపోకుండా జాగ్రత్త పడాలి, పడిపోకుండా జాగ్రత్త పడాలి. ఇది ప్రాముఖ్యం అన్నమాట. మనం ఎన్నో ఆశలు ఉంటాయి, చక్కగా ప్రభువులో మనం ఎదగాలి అని, ప్రభువులో జీవించాలని, ప్రభు పిలిస్తే పరలోకానికి వెళ్ళాలని. కానీ ఈ లోకములో ఉన్నవాడు చాలా గొప్పవాడు. వాడు కూడా ఎలాంటి వాడండి? వాడు చాలా గొప్పవాడు. ఎందుకంటే ఈ లోకానికి రాజు వాడే అపవాది. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనములు అంటాడు కదండి. 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని తిరుగుతుంటాడనమాట. మనం బాగానే ఉంటాం, కానీ వాడు ఉండనియడే. మనం నమ్మకంగా ఉండాలనే కోరికే ఉంటుంది, కానీ వాడు మనల్ని నిలవనియడు. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ నేను నిలబడ్డాను, 1997వ సంవత్సరంలో ప్రభువు నన్ను రక్షించుకున్నాడు. అయితే దేవుడిచ్చిన తలాంతులు ఏంటి అని అంటే, ఇంతవరకు ఒక పాట పాడలేదు. అర్థమవుతుందండి? ఇక్కడ నేను ఎందుకు ఇక్కడ పాటల కాడ అసలు ఎవరు లేరు కాబట్టి నిలబడ్డా, కానీ లేకుండా నిలబడను. ఎందుకంటే నేను రాగాలు తీస్తే ఆ రాగాలు ఎట్లుంటాయంటే చాలా దూరం వెళ్తాయి, గాడుదులు ఇంకేమీ ఉంటాయి, అవన్నీ ఉరికొస్తాయి అన్నమాట. అలా ఉంటుంది. ఎందుకంటే ఆ తలాంతు దేవుడు ఇవ్వలే. కోరియన్ గారు, ఏప్రిల్ ఇప్పుడు హెడ్ క్వార్టర్లో ఉన్న కోరియన్ గారు, ఆయన చేతి కింద 7 సంవత్సరాలు ఆత్మీయంగా ఎదిగాం. ఆయన మమ్మల్ని కూర్చోబెట్టి పాటలు నేర్పడానికి ఎన్నోసార్లు క్లాసులు ఇచ్చాడు మాకు. అయినా కానీ అందులో ఒక్క నలుసు మాత్రం కూడా మాకు అవ్వలేదు. దేవుడు సరే, కృపావరాలలో దేవుడు ఏది ఎవరికి ఇవ్వాలనో అది ఇస్తుంటాడు. ఈ వాయిద్యాల విషయాలు చూస్తే అసలు ఇంతమంది కంజర కూడా ఇట్లా పట్టుకొని కొట్టడం నాకు రాదు. అర్థమవుతుందండి? అంటే ఏ తలాంతులు లేవు. ఇలాంటి పనికిమాలిన వాడిని యేసు ప్రభు 1999వ సంవత్సరంలో సేవకు పిలిచాడు. నాకు ఇటు పాటలు పాడరాదు, వాక్యం కూడా తాతాంధ్ర అంటే తాతలకు తాయ అంటానేమో, కాకరకాయ అంటే అలాంటి జీవితం. ఎందుకు? చదువు కూడా సరిగా రాదు. అర్థమవుతుందండి? చదువు కూడా సరిగా రాదు. ఎంతవరకు నేను చదువుకున్నానంటే 2వ తరగతి 2 సంవత్సరాలు చదువుకున్నాను. తర్వాత మళ్ళా 5వ తరగతి 2 సంవత్సరాలు చదువుకున్నాను. 2వ తరగతి 2 సంవత్సరాలు, 5వ తరగతి 2 సంవత్సరాలు. ఇది విచిత్రంగా అనిపిస్తుంది కదా. అంటే మా చిన్న పల్లెటూరు అనమాట. ఆ ఊళ్ళో స్కూల్ కూడా సరిగా లేదు. 2 చదివిన తర్వాత ఇంకొక ఊరు అవతల ఉంటే దానికి పంపించారు మళ్ళీ, అదే 2వ తరగతిలో. అట్లా 5 వరకు చదివే. 5 చదివిన తర్వాత ఆర్థిక పరిస్థితులను బట్టి వ్యాపారానికి వెళ్ళిపోయాయి. ఒక 3 ఏళ్ళు వ్యాపారం చేసిన తర్వాత మళ్ళీ చదువుకోవాలని బుద్ధి పుట్టింది. మళ్ళీ ఎందులో జాయిన్ కావాలి? మళ్ళీ 5లోనే జాయిన్. నాతో చదివిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? వాళ్ళు 8వ తరగతిలో ఉన్నారు. నేను ఎంత ఉన్నా వాళ్ళు
నాతో 5లో కూర్చున్న వాళ్ళకి నా సైజు ఎక్కువ. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఇక అంతా నా వైపే చూస్తున్నారనమాట. ఈడేంద్ర బాబు ఇందులో చేరాడు 5లో. తర్వాత ఆర్థిక స్థితిని బట్టి అప్పుడు మాకు చపరస్య అనే అతను ఒక పెద్ద వృద్ధుడు ఉండేవాడు, ముసలాయన. ఆయన చేతి కింద నన్ను స్లీపర్గా పెట్టుకున్నాడు. ఆ రోజుల్లో నెలకి 12 రూపాయలు జీతం ఇచ్చేవాడు నాకు. నెలకి 12 రూపాయల జీతం. ఉదయం పూట రావాలి, ఆ స్కూల్ అంతా ఊడ్చుకోవాలా, నీళ్ళు తెచ్చిపెట్టాలా, బల్లలైన తుడవాలా, మళ్ళీ ఇంటికి వెళ్ళి వంట చేసుకొని తిని మళ్ళీ పుస్తకాలను ఉదాహరణ వేసుకొని రావాలి బడికి. ఇలా స్లీపర్గా చేసుకుంటూ మళ్ళీ రెండోసారి 5వ తరగతిలో చదువుకున్నాను. ఇక తర్వాత నాకే అవమానం అనిపించింది. ఇక వద్దులే, ఇంతవరకు చాలులే అని చెప్పేసి బయటికి వెళ్ళాను. వ్యాపార పరిస్థితి. అలాంటి నన్ను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కొంచెం సందర్భాన్ని పంచుకోవాలని ఆశ కలుగుతుంది కనుక. వ్యాపార ప్రణాళికలలో ఒక 100 రకాల వ్యాపారాలు చేయొచ్చు. నేను అంచెలంచెలుగా ఎదుగుతూ తగ్గించుకుంటూ వచ్చాం. తర్వాత దేవుడు ఒక పెద్ద కంపెనీ నడిపించడానికి అనుమతి ఇచ్చాడు. ఒక పెద్ద కంపెనీ నడిపించడానికి అనుమతించాడు. 5 సంవత్సరాలు ఆ కంపెనీ నడిపించాడు. దాంట్లో ఒక 782 మంది ఏజెంట్లు, ఎల్ఐసి సంస్థ ఏజెంట్లు ఎలా ఉంటారో అలా ఒక 782 మంది ఏజెంట్లు. హోమ్ అప్లయన్స్ వ్యాపారం అన్నమాట. అంత 84 రకాల వస్తువులు అమ్ముతాం మేము. దాంట్లో చేరిన కస్టమర్లు ఎంతమంది అని అంటే 58,000 మంది కస్టమర్లు. 58,000 మంది కస్టమర్లు. 5 సంవత్సరాల్లో చేసిన వ్యాపారం ఎంతంటే 4 సంవత్సరాలలో ఒక 10 కోట్ల దాకా చేశాము. 5వ సంవత్సరంలో ఒక్క సంవత్సరమే 100 కోట్ల వ్యాపారం చేశాం. ఒక్క సంవత్సరమే 100 కోట్ల వ్యాపారం చేశాం. ఎలా ఉంటుందండి స్థాయి? కొద్దిగా కొంచెం ఎదిగాము 4 ఏళ్లలో. ఒక్క సంవత్సరమే 100 కోట్లు అంటే మాటలేం కాదుగా. ఒక్క రోజుకి 27 లక్షలకు చిల్లర పడుతుంది వ్యాపారం. అది దాని క్యాల్కులేషన్ చేసుకుంటే 40 మంది ఎంప్లాయీస్ నా చేతి కింద ఉద్యోగం చేసేవాళ్ళు. ఎందుకు నేను గొప్పతనం గురించి చెప్పట్లేదు, దేవుని మహిమ గురించి చెప్తున్నానండి. 40 మంది ఎంప్లాయీస్ డిగ్రీ నుండి పిహెచ్డి చేసిన వాళ్ళ వరకు నాకు ఎంప్లాయీస్ చేతి కింద వ్యాపారంలో. తర్వాత నేను చేసిన వ్యాపారాన్ని సెంట్రల్ గవర్నమెంట్ వారు గుర్తిరిగి 2 సార్లు అవార్డులు ఇచ్చారు. 7 రాష్ట్రాలకు సంబంధించిన గవర్నర్ల చేతిలో నుండి ఢిల్లీలో ఒకసారి ఇందిరాగాంధీ సద్భావన అవార్డు ఇచ్చారు, ఒకసారి రాష్ట్రీయ రత్న అవార్డు ఇచ్చారు. ఎందుకంటే నేను కట్టే ఇన్కమ్ ట్యాక్స్ పన్ను కానీ, ట్యాక్సీలు కానీ, వ్యాట్ కానీ క్రమంగా లీగల్గా ఎంత మేలుకరంగా ఉండాలనో అంత మేలుకరంగా కంపెనీని జాగ్రత్తగా కాపాడుకుంటూ నడిపిస్తున్నాను, అన్ని రకాల పర్మిషన్లతో ఉండి. అయితే ఈ మాట ఎందుకు నేను చెప్తున్నానంటే, ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో అపవాది ఎలాంటోడు, గర్జించు సింహం వలె ఎవరిని మింగుదలని చూసేవాడు. కాబట్టి వాడు ఏం చేశాడంటే ఒక్కసారి విజృంభించాడు నా మీదకి. అంటే రక్షింపబడిన దాని గురించి చెప్పట్లేదండి. నేను 97లో రక్షింపబడ్డాను. 99లో ప్రభు పిలుపుంది, దానికి లోబడలే. నేను పరిచర్యల్లో పాల్గొంటే సరిపోద్దులే, నేను ఇంకేం సేవ చేస్తాను, నాకు పాటలు రావు, వాద్యాలు రావు, ఏమి రావు, నేనేం చేస్తాను ప్రభువా, నీ బిడ్డలతో కలిసి పరిచర్య చేస్తా, వ్యాపారం చేసుకోవడానికి నాకు సహాయం చేయమంటే వ్యాపారానికి అవకాశం ఇచ్చింది. ఆ పరిచర్యలో కూడా మేము చేసిన సేవ ఎలా ఉందంటే, వరంగల్ జిల్లాలో 7 సంఘాలు కట్టబడ్డాయి. చక్కని పరిచర్య జరిగింది. నేను అనుకుంటున్నా ఇదే గొప్ప అనుకుంటున్నా. సంఘాలు 7 సంఘాలు కట్టబడ్డాయి, మందిరాలు కట్టబడ్డాయి. అప్పుడు కోరియన్ గారు 9 ఏళ్ళు ఉన్నాడు అక్కడ కాజీపేట సేవ చేసుకుంటూ వరంగల్లో. ఆయన ఎంతో ఆనందించేవాడు. ఆయన చేతి కింద బలమైన సాధనములుగా మేము వాడబడ్డాం వ్యాపారం చేసుకుంటూనే. ఇంతకన్నా గొప్ప విషయం ఏముంది? వ్యాపారం కూడా అలా ఆశీర్వదించి దేవుడు పై స్థాయికి తీసుకెళ్ళాడు. ఇంకా అనుకున్నా నేను ఇంతకన్నా గొప్ప ఏమి లేదనుకున్నా. ఒక్కసారి ప్రళయం ఎలా జరిగింది అని అంటే, ఆకాశమంతా ఉరిలి మీద పడితే ఎలాంటి భయంకరమో అలాంటి పరిస్థితి జరిగిందనమాట.
అన్ఎక్స్పెక్టెడ్గా. యోబు జీవితం మనం అనుకుంటాం కదండి, అపవాది పోయి దేవుడి దగ్గర ఆజ్ఞ తెచ్చుకున్నాక ఆస్తులు ఎట్లా పోగొట్టాడంటే, ఒక పక్క నుంచి ఒక దాసుడు వచ్చి, అయా ఇట్లా శత్రువులు వచ్చి నీ మందలు మేకలు అన్నీ కూడా చంపేశారని చెప్పాడు. ఇంకొక దాసుడు వచ్చి ఏం చెప్పాడు, అగ్ని కురిసి నీ పంటలు అవన్నీ కూడా కాలిపోయాయని చెప్పాడు. ఇంకో దాసుడు ఏం చెప్పాడు, నీ యొక్క కుమారులు కుమార్తెలు ఇంట్లో కూర్చొని అన్నపానములు భుజిస్తుంటే గాలి వచ్చి ఆ ఇల్లుని కొట్టడం ద్వారా ఆ ఇల్లు కూలిని పిల్లలు చనిపోయారని చెప్పాడు. ఇంకొక దాసుడు వచ్చి ఇంకో సందర్భం చెప్పాడు. అయితే యోబు ఏమన్నాడంటే, అయ్యా నీ దగ్గర నుంచి ఏం తీసుకొని రాలేదు, మళ్ళీ నీ దగ్గరికి నేను ఏం తీసుకొని రాను, నేను దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే నీ దగ్గరికి వస్తాను కాబట్టి, దేవుడిచ్చాడు దేవుడే తీసుకున్నాడు కాబట్టి ఆయనకు స్తుతి కలుగును గాక అన్నాడు. అక్కడేం తప్పు చేయలే యోబు కదండి, మనకు తెలిసిన చరిత్రే కదా. ఊపున్నాడు అపవాది, పోయిన అంతటితో వదిలిపెట్టవచ్చు కదా. మళ్ళీ ఏం చేశాడంటే, మళ్ళీ ప్రభు దగ్గరికి పోయి ఆజ్ఞ తెచ్చుకున్నాడు. ఏమయ్యా ఆయన చుట్టూ కంచేసావో తీసేయమనంటే సరే అని ప్రభువు తీసేశాడు. ఏమిరా అపవాది, నిష్కారణంగా నా భక్తుని ఇలా పాడు చేశావు, నువ్వు ఆస్తినంతా పోగొట్టావు అని ప్రభు అంటే, ఆస్తి అంటే దేవుడిస్తాడు దేవుడు తీసుకుంటాడు కాబట్టి ఆయన ఏం తొనకలేదు. ఇంకొకసారి శరీరానికి బాధ కలిగిస్తే నిన్ను దూషించి పక్కకు దొరుకుతాడని చెప్పాడు. సరే ప్రభు అన్నాడు, సరే సుమ ఆయన శరీరాన్ని కూడా నీకు ఇస్తున్నాను, ప్రాణం జోలికి మాత్రం పోగాకురా బాబు అన్నాడు కదండి. మళ్ళీ వచ్చాడు అపవాది, ఏం చేశాడట, ఆయనకి ఆ కురుపులతో సీము రక్తంతో భయంకరమైన వ్యాధిని పెట్టి ఇబ్బంది పెట్టాడు. తొనికాడండి. నాకేంది రోగం, ఆస్తి పోయింది అన్ని పోయినాయి అన్నాడా. భార్య అన్నది పాపం, ఏమండి కుమారులు చచ్చిపోయి కుమార్తెలు చచ్చిపోయి ఆస్తులు పోయా, నీ శరీరం ఇలాంటి రోగంతో భయంకరంగా ఉంది, ఇంతవరకు నేను సేవ చేసే ఓపిక కూడా నాకు లేదు, నీ దేవుణ్ణి దూషించి మరణం కారాదు అన్నది. మరణం కారాదు అని అంటే ఆయన ఏమన్నాడంటే, మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు ఎందుకు మాట్లాడతావమ్మా. ఆమెను కూడా మూర్ఖురాలు అనలేదండి, అన్నాడా. మూర్ఖురాలు మాట్లాడినట్టు ఎందుకు మాట్లాడతావు అన్నాడు. దేవుడు సకల సంపదలు మనకి ఇచ్చినప్పుడు సంతోషించలేదా, కుమార్తెలు ఇచ్చినప్పుడు సంతోషించలేదా, ఇలా తీసేసిండు, ఎందుకు బాధపడాలి మనం. ఆ మాట అనేవరకల్లా అపవాది పరిస్థితి ఏమైపోయిందండి, ఓడిపోయిండు. ప్రభు పాదాల మీద పడ్డాడు. అప్పుడు ప్రభువే సుడిగాలి రూపంలో ప్రత్యక్షతనిచ్చి ఆయనకు కావాల్సిందేదో రెట్టింపుగా ఇచ్చాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యోబు అంత గొప్ప భక్తిపరుడిని నేను కాదు, కానీ ఆయన జీవితానికి నా జీవితానికి చాలా తేడా. ఎందుకంటే నా జీవితం వ్యాపార బుద్ధి కదా, తాగుబోతనంతో తిరుగుబోతనంతో వ్యభిచార జీవితంతో. వ్యాపారస్తులు అంటే ఎలా ఉంటారండి, మీకు తెలియదేం లేదు, రకరకాల జీవితంలో ఉన్నవాడిని. అలాంటి పనికిమాలిన నన్ను యేసుప్రభు రక్షించుకున్నాడు. తన సేవకి పిలిస్తే అంగీకరించినప్పుడు వ్యాపారాన్ని అడిగితే ఇచ్చాడు. అదంతా కూడా ఆయన ఇష్టమైంది తీసేశాడు. అయితే ఈ శోధన ఎలాంటిది అని అంటే, సేమ్ యోబు జీవితంలో జరిగిన శోధన లాంటిదే నా జీవితంలో అండి. అంత ప్రళయం అన్నమాట. ఒక్కసారిగా సమస్తం కోల్పోయాం. ఏ పొరపాటు చేయలేదు, ప్రభు సన్నిధిలో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. ఆనాడు దినాలలో జనాలకు ఎలా ఉంది అని అంటే, 5 సంవత్సరాల కాల పరిమితిలో నా వ్యాపారంలో చేరిన ప్రజలు, భోజనానికి లేనిపోయి అనేక మంది భూములు కొనుక్కున్నారు. ఊరి గుడిచెలలో జీవించడానికి కూడా తాహత లేని ప్రజలు అనేక మంది బిల్డింగులు కట్టించారు. సైకిల్ మీద తిరగడానికి కూడా స్తోమత లేని ప్రజలు అనేక మంది బైకులు కొన్నారు, కార్లు కొనే స్టేజ్కి వచ్చారు. ఆ స్థితిలో దెబ్బ కొట్టాడనమాట. 2008 సంవత్సరం సంగతి చెప్తున్నానండి. ఎలాంటి ప్రళయం అంటే, చెట్టుకొకడు గుట్టకొకడు అయిపోయిన పరిస్థితి అనమాట. ఒక్కసారిగా రాజకీయ నాయకులు ఎంటర్ అయ్యి వాడు ఒక పార్టీ ఫండ్ అడిగితే ఇవ్వను అన్నందుకు పోలీసు వాళ్ళందరినీ రెచ్చగొట్టి నా కంపెనీని సీజ్ చేయించారనమాట. అల్లకొల్లోలం అయిపోయి ఆ ఇబ్బంది ఇప్పటి వరకు కూడా ఇంకా కొన్ని కోర్టు కేసులు ఎదుర్కొంటూనే ఉన్నాం. అయినా కానీ దేవుడు అన్ని విషయాల్లో కాపాడుకుంటూ వచ్చాడు. సమస్తం పోయింది, ఆస్తులన్నీ. ఈ రోజున 100 కోట్లు కాదు కదా, వేసుకునే కోటు కూడా లేదు. అలాంటి కాడికి తెచ్చాడు ప్రభు. అయినా సరే నేనేం చేశాను, నా ప్రభువును వదిలిపెట్టలే. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఆయన ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు. యోబు అన్నాడు కదా, నా జీవితం కూడా అంతే. కాబట్టి నేనెందుకు ప్రభువును వదిలిపెట్టాలి. చాలామంది అన్నారు, ఏమిరా నీ యేసు ప్రభు ఏం చేశాడు, నీకు ఏం మేలు చేశాడు,
నీ ఆస్తి పోయాయి, నీ పిల్లలంతా ఈ విధంగా అయిపోయి, చెట్టుకొకటి గుట్టకొకటి అయిపోయాయి, నువ్వు ఇలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నావు ఈ నేల నుంచి, నీ ప్రభువుని పక్కకు పెట్టి మంచి అందరాలుగా వ్యాపారం చేసుకుని అందరిలో కలిసి బతకరాదని మా బంధువులు. ఒక పక్క రాజకీయ నాయకులు ఒత్తిడి, ఒక పక్క కోర్టుల ఒత్తిడి. 100 కేసులు 58 కేసులు పెట్టారండి నా మీద, 58 కేసులు. ఒక పక్క పోలీస్ డిపార్ట్మెంటు, ఒక పక్క డిపాజిట్ కట్టుకున్న ప్రజలు, కొంతమందికి ఆదాయం రాని వాళ్ళు ఉంటారు కదా, లాస్ట్ దశలో కట్టుకున్న వాళ్ళు, డిపాజిట్ కట్టిన వాళ్ళు నష్టాలు పోయారు కాబట్టి అనేక మంది రౌడీలను తీసుకొచ్చి ఇంటి మీదకి తీసుకొచ్చేవాళ్ళు. అనేక మార్లు కిడ్నాప్ చేశారు. ఎందుకంటే ధనం భయంకరమైంది కదండి, ఈయన దగ్గర ఇంకా కోట్లు పక్కకు దాచుకొని ఉంటాడు, ఏమైనా ఇబ్బంది పెడితే ఇస్తాడేమో అనే ఉద్దేశంతో కిడ్నాపులు చేశారు. ఏమీ ఆశించలేదు. ఆ డబ్బునంతా కూడా కోర్టు ద్వారా దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు మాకు. ఇతడు ఎలాంటి తప్పు చేయలేదు. ఇతని ప్రజలు యజమానుడిగా అతడు చేసే పనులు చాలా మేలుకరంగా ఉంటే ఈ రాజకీయ నాయకులు ఎంటర్ అయి కావాలని అతని ప్రజల్ని పాడు చేశారని కోర్టు తీర్మానాలు ఇచ్చినాక సీజ్ అయిన అమౌంట్ అంతా కూడా రిలీజ్ చేయించి ₹1 కూడా మా కుటుంబం కొరకు తీసుకోకుండా హైకోర్టు నుంచి అడ్వకేట్ కమిషనర్ని పెట్టి ఏ బాధితులైన ప్రజలైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వాళ్ళనే పంపించి గవర్నమెంట్ నుంచి పంచించారు అందరికీ. అంటే వాళ్ళు కట్టుకున్నంత పర్సెంటేజ్ రాలే కానీ కొంత ఉన్న దాంట్లో ఇది అనే ఒక పర్సెంటేజ్ నిర్ణయించి పంపించారు. కాబట్టి ఇలా దేవుడు ఆ విధంగా చేయడానికి సహాయం చేశాడు. ఆపద నుండి కాపాడాడు, కోర్టుల నుండి కాపాడాడు, రక్షించాడు. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటి అని అంటే 2015లో ప్రభువా మరి ఏంది, నేను మేలుకరంగానే ఉన్నాను కదా, మంచిగానే జీవించాను కదా, నిన్ను అంగీకరించిన బిడ్డనే కదా, ఎందుకు ఈ శ్రమలు, కష్టాలు, ఈ పరిస్థితి వచ్చినాయి, ఎందుకు ఈ ప్రజలంతా నా వల్ల ఆగమైపోయారు కదా, ఏంటి ప్రభు అంటే నువ్వు నా సేవ చేయలేదురా బాబు, కాబట్టి నీకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని ప్రభు వాక్యం ద్వారా మందలించి మాట్లాడాడు. సరే అని చెప్పి 2015లో సేవకు తీర్మానించుకున్నా. 2015లో సేవకు తీర్మానించుకొని బేతేలు ప్రార్థన మందిరం అని చెప్పి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ఒక 20-25 మంది దేవుడు ఆ నూతన ఆత్మలను ఇచ్చాడు మాకు. సంఘం 4 ఏళ్ళు నడిపించాను, 2015 నుంచి నిన్న లాక్డౌన్ వచ్చినంత వరకు. ఆ పరిస్థితి ఎలా ఉంది అంటే సేవ చేయమన్నప్పుడు సేవే చేయాలి కదండి. నా బుద్ధి ఏం బుద్ధి, వ్యాపార బుద్ధి, అది బోదుగా. మళ్ళీ ఏం చేశానంటే మళ్ళీ ఒక ఇస్తరాకుల కంపెనీ పెట్టాను. సేవే, ఇస్తరాకుల కంపెనీ, ఇస్తరాకులు. అదెందుకు పెట్టాను, ఇదేం డిపాజిట్లు అవి ఇవి కట్టించుకునేది కాదు కదా. 10 మంది 20 మంది పని చేసుకొని బతుకుతారు, వాళ్ళకి ఇంత జీతాలు ఇస్తే వాళ్ళు మేలు పొందుతారనే ఉద్దేశంతో పెట్టారు. దేవుడు ఒప్పుకుంటాడా? అరే వద్దురా, వ్యాపారం వదిలి నువ్వు సేవ చేయరా నాయన అని ఆయన చెబితే అది కావాలా ఇది కావాలని చెప్పేసి చేశానన్నమాట. దానివల్ల కూడా 1.5 కోటి అప్పు అయిపోయింది. సరే, అది వరకంటే తెలియక చేసిన తప్పుకు దేవుడు క్షమించి కాపాడాడు. మళ్ళీ ఈ అప్పు అనేది తెలిసి చేసిన తప్పే కదండి. అది చేసినాక నిన్న 2019లో పల్ల ఈ చెంప ఆ చెంప వాయించినట్టుగా కొట్టాడు యేసు ప్రభు. అప్పుడు ఏం చేశానంటే సమస్తం కూడా ప్రభు కొరకు, నేను బ్రతుకుతే నీ కొరకే, చనిపోతే నీ రాజ్యానికే వస్తానని చెప్పి పూర్తి తీర్మానించుకున్నావు. నా భార్య నేను పూర్తి సేవ, దేవుని సేవ తప్పనిచ్చిగని మేము వ్యాపార ప్రణాళికల తెరువు పోము అని నిర్ణయించుకొని అప్పటికి ఆ కంపెనీ ఒక 35 లక్షల ఎస్టిమేషన్తో ఉంది. మిషన్లు అవన్నీ ఒక 20 లక్షలు పెట్టుబడి అదనంగా తెచ్చి పెట్టాం. దాదాపు 50 లక్షల చిల్లర కంపెనీ. వద్దు అని ఎప్పుడైతే ప్రేరేపణ ప్రభు ఇచ్చాడో దాన్ని 3 లక్షలకు తీసేశానండి. ఉండొద్దని తీసేస్తే ఆ 3 లక్షలు కూడా మా చేతికి రాలేదు. అందులో పనిచేసిన వాళ్ళకి 2 నెలల జీతం 2,50,000 ఇవ్వాల్సి ఉంటే ఆ 3 లక్షల్లోంచి వాళ్ళకి ఇచ్చేసి 50,000 పట్టుకొని మళ్ళీ హైదరాబాద్ పక్కకి ఒక గ్రామానికి వెళ్ళి ఆ కంపెనీ ఎస్టాబ్లిష్ చేశామన్నమాట. అదంతా తీసేసి మళ్ళీ సిటీకి ఎక్కడికి వచ్చామో ఆడికొచ్చి దేవుడి సేవలో ఉన్నాం. తర్వాత మళ్ళీ ఏం చేశాడు అపవాది, ఆస్తులు పోయినాయి కదా. అయితే వాడు అనుకున్నట్టు నీడు మొండోడు, ప్రభుని వదలడు అనుకున్నాడేమో. మళ్ళీ ప్రభు దగ్గర ఏం ఆజ్ఞ తెచ్చుకున్నాడో మనకు తెలియదు. కానీ సేమ్ యోబు జీవితంలో ఆ మహానుభావుని పోల్చుకున్నంత గొప్పవాడిని కాదు, కానీ అలాంటి స్థితి అన్నమాట. ఆస్తులంటే ఇచ్చినవి తీసుకున్నావు కాబట్టి ఆయన నిన్ను స్తుతిస్తున్నాడు.
శరీరం మీద ఒక దెబ్బ కొడితే బాగుంటుంది అని అన్నాడు. 2019 డిసెంబర్ మాసంలో భయంకరమైన గుండెపోటు వచ్చింది. 4 వాల్వ్స్ ఉంటాయట గుండెకి, 4 వాల్వ్స్ బ్లాక్ అయిపోయింది. ఎమర్జెన్సీ ఆపరేషన్ చేయకపోతే కుదరదని చెప్పేసి వాళ్ళు అడ్మిట్ చేసుకున్నారు. 4,50,000 చిల్లర ఆపరేషన్ ఖర్చు అన్నారు. నా దగ్గర 4,000 కూడా లేవండి. ప్రభువా నీ చిత్తం బతికిస్తే సేవ చేస్తా, లేకపోతే లేదని ప్రార్థించాము. దేవుని బిడ్డల ద్వారా అందరూ మరి ఎలా చేశారో నాకే తెలియదు. దాదాపు ఒక డాక్టరే 1,50,000 సహాయం చేసినారు. అందరూ ఉన్న డాక్టరే సహాయం చేసి ఆపరేషన్ జరిగింది. ఓపెన్ హార్ట్ సర్జరీ 2019 డిసెంబర్ మాసం. అంతటితో ఊపుకున్నాడు అపవాది. మళ్ళీ ఒక 6 నెలలు కాగానే జూన్ మాసంలో నా భార్యకి ఆ కడుపులో ఒక నీటి పొడగల్లాగా తెప్పించాడు. ఆమెకు పెద్ద ఆపరేషన్ జరిగింది 2 లక్షల రూపాయలతో. శోధన ఎందుకు వస్తుంది అని అంటే జ్ఞాపకం చేస్తున్నానండి, ఇలాంటివి తెస్తాడు. మరి అంతంత మాత్రమే అయితే ప్రభుని వదిలిపెట్టి ఇంకేం ప్రభు ఎట్నో బతికితే బతాం, పోతే పోతాం అని చెప్పి వదిలిపెట్టిపోవాలి వాడు చేసే పనులకి. కాబట్టి దేవుని బిడ్డలకి నేను తెలియపరిచేది ఏంటంటే ఇవన్నీ మన మేలు కొరకే. ప్రభు ఏమన్నాడంటే యోబు గ్రంథం 23వ అధ్యాయము 10వ వచనం మనం చూసినట్లయితే, చదవండి ఆ మాట. యోబు గ్రంథం 10వ అధ్యాయం, అది 23వ అధ్యాయము 10వ వచనం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడుదును. బంగారము లాగా కనబడాలి అని అంటే మొదట ఈ పరీక్షలన్నిటికీ మనం తట్టుకోవాలండి. పరీక్ష రాకపోతే అర్థం లేదు జీవితానికి, ఇబ్బందులు రాకపోతే జీవితానికి అర్థం లేదు. కానీ దేవుడు ఆ విధమైన అగ్నిలో వేసి కాల్చబడిన బంగారం వలె దేవుడు నన్ను బయటికి తీసుకురావడానికే ఈ కార్యం చేశాడని నమ్మా. ఆస్తులు పోయినా ఏది పోయినా, ఇప్పుడు నా దాదాపు ఆ దినాన ఒక 4-5 కార్లు ఉంటాయి నాకు. ముందు ఒక 2, వెనక ఒక 2 కార్లు వెళ్ళాలి, మధ్యన నా కారు. ఒక కారు డోర్ తీసేవాడు, ఒకటి ఆఫీస్ తీసుకుపోయి కూర్చోబెట్టేవాడు, ఒకటి ఇంకో రకంగా తీసుకుపోయేవాడు. మరి ఈ రోజున మీ బేతడికి రావాలంటే రాత్ర జోలె సంకనేసుకొని ప్రభు బైబిల్ని కావండి రైలు ఎక్కి మరి మీ దగ్గరికి రావటం జరిగింది. ఏం ప్రభు ఆ రోజు అట్లుంచినవి ఈ రోజు ఇట్లుంచినవి అంటే బాగుంటుందా? ఆయన ఇష్టం అది. చాలామంది అడుగుతారు నీ కార్లు ఏమైనా. నేను అంటాను నా ప్రభు దగ్గర దాపెట్టానని చెప్తాను. ఇక్కడ ఉంటే వాళ్ళు వీళ్ళు దొంగతనాలు చేస్తున్నారట ధనం, అందుకని అక్కడ దాపెట్టాను, నేను ఎప్పుడు అడుగుతా అప్పుడు ఇస్తాడు నా ప్రభు అని చెప్తాను. కాబట్టి అది ముఖ్యమండి. మన ధనం ఎక్కడ ఉండాలి అంటే పరలోకంలో ఉండాలి. పౌలు అదే చెప్తాడు, మీరు ధనాన్ని, ప్రభు అదే చెప్పాడు, పౌలు కూడా 1 పేతురు గ్రంథంలో అదే చెప్తాడు అనమాట. మీరు ధనాన్ని సంపాదించుకోవడానికి ఇక్కడ కాదు పరలోకంలో సంపాదించుకోండి అంటాడు. ధన వ్యామోహం అనేది ఏం చేస్తుందట, మనసుల్ని వాళ్ళే పొడుచుకొని సత్యకాడికి చేస్తారని చెప్పి రాశాడు 1 పేతురు, అది 1 తిమోతి గ్రంథం 6వ అధ్యాయంలో ఉంటాయి ఆ మాటలు. మనకు అంశం అది కాదు కానీ సందర్భాన్ని చెప్తున్నాను. దేవుడు అందుకనే అవి తీసేశాడు. ఇవాళ నా పరిస్థితి ఏమిటి అని అంటే ఇంత దగ్గరగా నేను దేవుడికి వచ్చాను, దేవుడి సన్నిధికి. అది వరకు అదే ధనంలో ఉంటే మరి ఆ దినాలలోనే ఒక 100 కోట్లకు చిల్లర వ్యాపారం అంటే 2008 నుంచి ఈ సంవత్సరం వరకు ఎలా ఉండండి? 1 సంవత్సరం 100 కోట్లు అంటే ఇలా కొన్ని వేల కోట్లలో ఢిల్లీలోనే ఉందును. ప్రభు దగ్గరికి వస్తానా, ఆరాధిస్తానా, మీకు వాక్యం చెబుతానా, ఏమండి ప్రార్థిస్తానికైనా సమయం దొరుకుద్దా? ఆ స్థాయిలో 1 సంవత్సరంలో పాస్టర్లు ఇదివరకు నా దగ్గరికి వచ్చి సేవకులు ప్రార్థన చేయాలంటే 3 రోజుల ముందు అపాయింట్మెంట్ తీసుకొని రావాలి ఆ రోజుల్లో. మరి ఈరోజు ప్రభు నా దగ్గరికి రప్పిస్తారా వాళ్ళని? ఒరే పనికి మాలినోడా, అది కాదు నువ్వు ఇది చేయరా అని చెప్పి అవన్నీ తీసేసాడు ప్రభు. ఇంకొక విషయం ఏంటంటే ఆస్తి పాస్తులని పోవడానికి కారణం ఏంటంటే ఎందుకు పోయినాయి ప్రభు అని అడిగాను నేను. ఆ దినాలలో ఆదాయం వచ్చిన ప్రజలంతా కూడా ఒక 70% మంది ప్రజలు, 58,000 మంది అంటే ఇంటికి 4 చూసుకున్న ఒక 3 లక్షల మంది ప్రజలండి నా కస్టమర్లు. వాళ్ళ ఇళ్లలో నా ఫోటోలు పెట్టుకున్నారనమాట. దేవుడు ఎక్కడ ఉంటాడో నాకు తెలియదు కానీ ఇలాంటి వాడే దేవునితో సమానం అన్నట్టుగా పెట్టుకున్నారు. ఎంత అన్యులు ఎక్కువ ఉంటారు కదా అందులో, వాళ్ళు అట్లా పెట్టుకొని పూజలు చేసుకుంటున్నారు. అది ఇష్టమా దేవుడికి? భక్త సింగ్ గారి దగ్గరికి ప్రార్థన కొరకు పోతేనే ఆయన ఇష్టపడలేదు, స్వస్థత కొరకు. ప్రభా ఈ స్వస్థత కొరకు నాకు తీసేయమని చెప్పాడు. మరి ఇలాంటివి ఉంటే దేవుడు ఇష్టపడతాడా? అందుకనే అవన్నీ తీసేసాడన్నమాట. ఈ రోజున ఉన్న ఆనందం ఆ రోజున లేదండి. ఆ ధనం ఉన్న రోజుల్లో ఆ సంతోషం లేదు.
ఈ రోజున దేవుని బిడ్డల ద్వారా 10 రూపాయలు గిఫ్ట్ ఇచ్చినా నా కుటుంబానికి సరిపోయే మందం జాగ్రత్తగా చూసుకొని ప్రార్థన చేసుకొని ముందుకెళ్తే ఎంతో ఆనందం. ఆయన 10 లక్షల చేతిలో ఉన్న 10 రూపాయలతో సమానం చేసి అవతల పారేసేవాడు. కాబట్టి ధనము అనేది చాలా భయంకరమైందండి. ఎందుకు చెప్తున్నానంటే దాన్ని నమ్మకూడదు. అందుకనే ప్రభు ఈ లోకంలో ధనాన్ని సంపాదించొద్దు అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తాం ఇశ్రాయేలు ప్రజల గురించి మనకు ప్రభు ఎందుకు చెప్తున్నాడు అని అంటే, వీళ్ళు అలాంటి ఆశించి చాలా నష్టపోయారు, శనిగారు గొనిగారు నష్టపోయారు. ఇక్కడ మనం చూస్తే 13వ వచనం చదవండి. 1 కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనం. సాధారణముగా మనసులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలగజేయును. చాలండి, ఎంత గొప్ప దేవుడండి. ఎలాంటి శోధనట మనకు కలగజేసేది? సాధారణముగా మనుషులకు కలగ శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మనుషులకు కలిగే శోధన ఏదైతే ఉందో అదే, కానీ మరీ మనం ప్రాణం పోయే కాడికి దేవుడు కలిగించడండి. ఒకవేళ శోధన వచ్చినా కానీ దాని నుండి తప్పించుకోవడానికి కూడా ఆయనే మార్గం చూపిస్తాడండి. నా జీవితంలో చూపించలేదండి. ఇంత పెద్ద ప్రళయం అంటే 58 కేసులు అంటే మాటలండి. ఇలాంటి ప్రళయం జరిగితే ఎలా ఉంటాడు ఆ వ్యక్తి అంటే, దేశం వదిలిపెట్టన్నా పారిపోవాలి, లేకపోతే ఆత్మహత్య చేసుకుని చనిపోవాలి, లేకపోతే ఆ కేసులలో దేంట్లోనో ఒక దాంట్లో శిక్ష పడి జైలుకు పోతే బయటికి రాకూడదు. అర్థమవుతుందండి? ఇంతకు తప్ప వేరే మార్గం లేదు. మరి ఇలా 12 సంవత్సరాలు ఆ ప్రళయం జరిగి దేవుడు మీ మధ్య నుంచాడు నన్ను. నాకు జరిగిందా? నాకు ఏ ఒక్క జడ్జి నుండైనా, ఏ ఒక్క పోలీస్ ఆఫీసర్ నుండైనా, ఎవరి నుండైనా అరే అనే పదం అనిపించుకోలేదండి. దేవుడు అట్లా వాళ్ళతో కార్యం చేసి అంత ప్రేమగా చూసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు చేసిన తప్పు కాబట్టి. అది డిపార్ట్మెంట్ అంత ప్రేమగా చూసి సహకరించారు తప్ప నా ఎడల వాళ్ళు తప్పు చేయలేదు, డిపార్ట్మెంట్ కానీ ఎవరు కానీ. ఎందుకంటే ఆ తప్పించుకునే మార్గాన్ని కూడా ఇప్పుడు చదువుకున్న మాటని బట్టి దేవుడే చూపిస్తాడు మనకు. ఆయన బిడ్డలను కాపాడుకుంటాడు. శోధన ఎందుకు తెచ్చాడు అని అంటే ఆయన పాదాలు పట్టుకొని సేవ చేయడానికి. అది ఉంటే ఇది చేయలేదు. కాబట్టి ప్రభు ఆ విధముగా జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకొక మాట మనం చూస్తామండి. హోషేయ గ్రంథం 4వ అధ్యాయము. హోషేయ గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి సహాయం చేయండి. నా జనులు జ్ఞానం లేని వారై నశించుతున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుతున్నావు గనుక నాకు యాజకుడవు కాకుండా నేను నిన్ను విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరచితివి గనుక నేను నీ కుమారులను మరుతును. చాలండి. ఇక్కడ హోషేయతో దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా జనులు జ్ఞానము లేని వారై నశించుతున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుతున్నావు గనక నాకు యాజకుడవు కాకుండా నేను నిన్ను విసర్జించుతున్నాను అంటున్నాడు. హోషేయతో దేవుడు ఏం మాట్లాడాడంటే, మొదటి అధ్యాయాల నుంచి మనం చూసినట్లయితే ఆయన వ్యభిచారం చేసిన స్త్రీని చేసుకో అని చెప్పాడు. ఆయన వ్యభిచారంలో ఉన్న స్త్రీని చేసుకో అన్నాడు. ఆ పిల్లలు కూడా వ్యభిచారులే అవుతారు. అయితే అలాంటి స్త్రీని చేసుకో అన్నాడు. అలాంటి విధానంగా తీసుకొచ్చాడు. అలాగనే చేసుకున్నాడు దేవుడి మాట విని. అలాగనే ఆయన జీవించాడు, దేవుడు చెప్పిన మాట విడనాడకుండా. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, నా జనులు జ్ఞానం లేని వారు కాబట్టి వారిని విసర్జించాను, కానీ నువ్వు జ్ఞానం కలిగి ఉండి కూడా నువ్వు ఇలా ఉన్నావు, నిన్ను నేను విసర్జిస్తున్నాను అంటున్నాడు. ఆ మాటలో మనం చూస్తే 6వ వచనంలో, నా జనులు జ్ఞానం లేని వారై నశించుతున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుతున్నావు గనక నాకు యాజకుడువు కాకుండా నేను నిన్ను విసర్జించునంటున్నాడు. జ్ఞానం ఎవరి దగ్గర ఉంటుందంటే దేవుని దగ్గరనే ఉంటుంది. ఆయన ఇస్తేనే జ్ఞానం అండి. మనం అనుకుంటాం చదువుకొని పెద్ద డిగ్రీలు చేసి లేక పిహెచ్డీ వరకు చదువుకుంటేనే, ఇంకా పై చదువులు చదివితేనే జ్ఞానం అనుకుంటాం. దేవుడిచ్చే జ్ఞానం ఎంతో గొప్పది. దేవుడిచ్చే జ్ఞానం ఎంతో గొప్పది. సొలొమోను అందుకనే జ్ఞానం అడిగాడు.
దేవుడు జ్ఞానంతో పాటు ఆయనకి అన్ని రకాల మేలులు ఇచ్చాడు. కాబట్టి సమస్త జ్ఞాన సంపదలన్నీ కూడా ఆయన దగ్గరనే గుప్తములై ఉన్నవని వాక్యం ఉంది మనకు. జ్ఞానమంతా ఎవరి దగ్గర ఉందంటే దేవుడి దగ్గరనే ఉంది. చూడండి, ఇప్పుడు నన్ను పోల్చుకోండి. ఒక మాట, పనికి మాలిన చదువురానోండి నేను, అంతే కదా. 5వ తరగతి అంటే ఇప్పుడున్న చిన్న పిల్లలు గడగడగడ చదివి వినిపిస్తారు, ఆ చదువుకున్నోండి నేను. మరి అన్ని వేల మందికి మరి బాధ్యతను తీసుకొని ఒక సక్రమైన విధానంలో 5 ఏళ్ళు అంత భారాన్ని వహించడానికి దేవుడు సహాయం చేశాడు. గొప్పతనం గురించి కాదండి, మహిమ కొరకు చెప్తున్నా. ఈయన హోసేయ జ్ఞానం కలిగిన వాడే. ఆ ప్రజలంటే జ్ఞానం లేని వారు కాబట్టి వాళ్ళు నశించిపోయారు. ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ అరణ్యంలో ఎన్నోసార్లు తనిగారు, ఎన్నోసార్లు గొనిగారు, ఎన్నోసార్లు విజ్జేశారు, ఆకురాలినట్టు రాలిపోయారు. నీ జ్ఞానాన్ని నేను ఇచ్చాను కదా, నేను చెప్పిన పని నువ్వు చేయవేంటి అని అడుగుతున్నాడు ఇప్పుడు దేవుడు హోసేయని. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, నిన్ను విసర్జింతును, నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరచితివి గనక నేను నీ కుమారులను మరతు. ఇది ముఖ్యమండి. హోషేయ పరిస్థితి ఎట్లుందంటే, నువ్వు ధర్మశాస్త్రం చదవట్లేదు, ధ్యానించట్లేదు, తెలియబరచట్లేదు కాబట్టి, ధర్మశాస్త్రాన్ని మరుస్తున్నావు కాబట్టి నేను నిన్ను మర్చిపోతా, జాగ్రత్త సుమా అంటున్నాడు. దేవుని బిడ్డలమైన మనం ఎలా ఉండాలంటే, దేవుని వాక్యం ధ్యానించడంలో కానీ, వినుటలో కానీ, ప్రార్థనలో కానీ, ఆరాధనలో కానీ, బలలో పాలు పొందట్లో కానీ, సక్రమంగా మందిరానికి వచ్చే విషయంలో కానీ ఆయనకి మహిమార్థకరంగా మనం జీవించాలి. ఏదో కొంచెం సంపద ఉందిలే మనకేం పర్వాలేదు అనుకుంటే కాదు, ఏదో కొంచెం చదువు ఉందిలే మనకేం పర్వాలేదు అనుకుంటే కాదు, ఏదో ఒక ఉద్యోగం ఉందిలే మనకేం పర్వాలేదు అనుకుంటే కాదు. అవన్నీ కూడా పెద్ద గొప్పవేమి కాదు దేవుని దృష్టిలో. మన యొక్క వినయాన్ని చూస్తాడు, మన యొక్క తగ్గింపును చూస్తాడు, మన భక్తి మార్గాన్ని చూస్తాడు యేసు ప్రభువు వారు. కాబట్టి ఇక్కడ ప్రభు అది మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకొక మాట మనం చూస్తామండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 14-15 వచనాలు ఒకసారి సహాయం చేయండి. ప్రకటన 3వ అధ్యాయము 14-15 వచనాలు. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. చాలండి. యేసు ప్రభువు వారు ఏం చెప్తున్నాడనంటే, లవోదికయ సంఘానికి చెప్తున్నాడు అనమాట. నీ క్రియలు నేను ఎరుగుదును అంటున్నాడు. ఏం క్రియలు ఉన్నాయంట వాళ్ళకి? వాళ్ళు చల్లగా లేరట, వెచ్చగా లేరట. అంటే చల్లగా ఉంటే పర్వాలేదు, చల్లదనమే ఉంటుంది. ఒకటి వెచ్చగా ఉంటే వేడి కదా అన్నట్టుగానే ఉంటుంది, వేడిగానే ఉంటుంది. కానీ అటు లేరట, ఇటు లేరట. లవోదికయ సంఘం ఉంది అంటే 2 తలంపుల మధ్యన జీవించే జీవితాలు, 2 తలంపుల మధ్యన జీవించే జీవితాలు. లోకములో ఏది చూస్తే అదే భ్రమ, అదే గొప్ప, అదే విధమైన జీవితాలు. ఇటు భక్తిలో ఉన్నట్టు లేదు, భక్తిని విడిచిపెట్టినట్టు లేదు. అలాంటి వాళ్ళని యేసు ప్రభు ఏం చెప్తున్నాడు అంటే, ఉమ్మి వేస్తానంటున్నాడండి. ఇది గ్రహించాలి మనం. ఒక సంఘాన్ని, ఒక దేవునిక సేవకుణ్ణి, ఒక దేవునిక ఆత్మీయత కలిగిన ఆ ధన్యతని మనం ఏర్పాటు చేసుకున్నాక మన జీవితకాలం అంతా ప్రభు వైపు, ప్రభు ఆలయం వైపు, ప్రభు సేవ వైపే ఉండాలి తప్ప ఏదో భ్రమలు కల్పిస్తుంది అపవాది ఎన్నో రకరకాలుగా. అటు ఇటు అడిగేసామనుకోండి, ఎటు కాకుండా అయిపోతుంది జీవితం. 2 పడవల మీద అడిగేస్తే మంచి ప్రయాణం అది. కాబట్టి చాలా ప్రమాదకరమైన ప్రయాణం. ఒక్క పడవ మీదనే ప్రయాణించాలి. కాబట్టి ఆ విషయానికి సాదృశ్యమైనదే ఈ మాటని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకొక మాట మనం చూస్తాము. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 33వ వచనం ఒకసారి సహాయం చేయండి. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 33వ వచనం. ఈ ప్రకారముగా వారు యెహోవా యందు భయభక్తులు గలవారై ఉండి, తాము ఏ జనములో నుండి పట్టబడితిరో ఆయా జనుల మర్యాద చొప్పున తమ దేవతలను పూజించుచుండిరి. అర్థమవుతుందండి ఈ మాట? ఈ ప్రకారముగా వారు యెహోవా యందు భయభక్తులు గలవారై ఉండి, తాము ఏ జనముల నుండి పట్టబడి భయభక్తులు గలవారై ఉండి, ఏ జనము నుండి పట్టబడిరో ఆయా జనుల మధ్యను మర్యాద చొప్పున వాళ్ళు ఏం చేస్తున్నారట?
తమ దేవతలను పూజించుతూ వస్తున్నారు. హోషేయని వ్యభిచారం కలిగిన స్త్రీని చేసుకొని ఎందుకు చెప్పాడండి? వ్యభిచారం అంటే శరీర సంబంధితమైన వ్యభిచారమే అనుకోవడానికి వీలు లేదండి. విగ్రహారాధన కూడా వ్యభిచారమే. విగ్రహారాధన కూడా వ్యభిచారమే. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలంతా ఆ దినాలలో అలా తప్పిపోయి భయంకరమైన విగ్రహారాధికులై వ్యభిచరిస్తున్నారని దేవుడు వాళ్ళ మీద కోపడ్డాడు, కష్టపరిచాడు. ఇక్కడ కూడా మనం చూస్తున్నట్లయితే ఈ మాట వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆయా జనుల మర్యాద చొప్పున తమ దేవతలను పూజిస్తూ వస్తున్నారు ఈ ప్రజలు. వారికి చెప్తున్నాడు అనమాట. తర్వాత దేవతలు పూజించటం అనేదే కాదు, కానీ ఒక్కసారి యేసు ప్రభుల వారు గొప్ప దేవుడని మనం ఎరిగిన తర్వాత, మనం రక్షింపబడిన తర్వాత, మన పాత జీవితం అంతా వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ అటువైపు తిరిగి చూసామనుకోండి, మళ్ళీ మన పాత జీవితం వైపు తిరిగి చూసామనుకోండి, అదే వ్యభిచార జీవితంతో సమానం. అందుకనే పేతురు ఏమంటాడంటే, కుక్కట తన వాంతిని కక్కి తిరిగి తిన్న రీతిలో జీవితం అంటారు. చక్కగా చెప్పాడు ఆయన. తర్వాత పౌలు ఏమంటాడంటే, వాత వేయబడిన మనస్సాక్షి అట. ఇది మళ్ళా తిరిగి వెనక చూసేవాళ్ళు. కాబట్టి అలాంటి జీవితం అనవసరం. అది అటుకారు ఇటుకారు వీళ్ళు. అంటే యుద్ధానికి వెళ్ళేవాడు ఆయుధం పట్టుకొని వెళ్తాడండి. యుద్ధానికి వెళ్ళేవాడు మామూలుగా వెళ్తాడా? సైనికులు తెలుసు కదా మనకు, యుద్ధానికి వెళ్ళాలంటే వాళ్ళు ఆయుధాలు పట్టుకొని వెళ్తాడు. వాళ్ళ ఉద్దేశం ఏంటి? శత్రువుల్ని చంపాల, యుద్ధంలో జయించాలి. ఒకవేళ జయించలేకపోయారనుకోండి, వాళ్ళు ఏం చేయాలో సావాలి. ఒకవేళ జయించలేకపోతే వాళ్ళ చేతిలో చనిపోవాలి. చనిపోయినా విజయమే, జయించినా విజయమే. కానీ వెనకకి తిరిగి వస్తే అది భయంకరమైన, చనిపోయిన వాడికన్నా అభిమానం. కాబట్టి విజయమో వీరస్వర్గమో అంటారు కదా యుద్ధానికి పోయేవాళ్ళు. మరి మన క్రైస్తవ జీవితం కూడా అదే కదండి. మన క్రైస్తవ జీవితం అది కాదా? దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మన పాతవి అన్నీ వదిలిపెట్టాము, ప్రభువుని అంగీకరించాము, రక్షింపబడ్డాము. ఇప్పుడేమన్నా చనిపోతే ప్రభు దగ్గరికి వెళ్తాం, బతుకుంటే ప్రభువే మనలో ఉంటాడనే యొక్క నిరీక్షణతో మనం జీవించాలి. కాబట్టి కొన్ని కష్టాలు రాగానే ఏం దేవుళ్ళే, కొన్ని సమస్యలు రాగానే ఏం దేవుళ్ళే, కొన్ని ఆర్థిక బాధలు రాగానే ఏం దేవుళ్ళే. ఆర్థిక బాధలు, సమస్యలు, కష్టాలు ఎవరికి వస్తాయో తెలుసా? దేవుని బిడ్డలకే వస్తాయి. అన్యులకు రావండి, అన్యులకు తక్కువ వస్తాయి. వాళ్ళకి రావంటే రావని కాదు, కానీ తక్కువ వస్తాయి. ఎందుకంటే అన్యులకి ఎందుకు రావు, మనకి ఎందుకు వస్తాయి అంటే, మనం అపవాదికి అబంధస్తముల నుంచి విడిపించబడ్డాం కాబట్టి అపవాదికి విరోధులం మనం, అపవాదికి శత్రువులం మనం. కాబట్టి వాడు కష్టాల పాలే చేస్తాడు మనల్ని. వాడు ఈ రాజ్యం వాడిదే కాబట్టి. ఇప్పుడు మరి దేవుని నమ్మని వాళ్ళ పరిస్థితి ఏంటి అని అంటే, వాడు అపవాది స్నేహితులు, వాళ్ళు అపవాది స్నేహితులు కాబట్టి వాళ్ళని కష్టాలు ఎందుకు పెడతాడు? తాగుబోతుకి ఇబ్బంది పెడతాడండి. వ్యభిచారికే ఇబ్బంది పెట్టాడు. వాళ్ళు స్నేహితులే కాబట్టి వాళ్ళ బాటలో వాళ్ళు వెళ్తూనే ఉంటారు. కానీ దాని నుంచి బయటకు వచ్చిన వాళ్ళనే కష్టాలు పెడతారు, నీతిపరులని. కాబట్టి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి అలా ఉండకూడదు అని ప్రభు జ్ఞాపకం చేస్తుంది. ఇంకొక మాట మనం చూస్తామండి. 1 కొరింథీ 10వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకున్నాం కదా. ఆ 1వ వచనంలో ఒకసారి చదివి సహాయం చేయండి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘం కింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. పౌలు చెప్పిన మాట ఏమిటంటే, వారందరూ మేఘం కింద ఉన్నారు, సముద్రంలో నడిచిపోయారు. నిర్గమాకాండం 14వ అధ్యాయము 29వ వచనం ఒకసారి సహాయం చేయండి. అయితే ఇశ్రాయేలీయులు ఆరిన నేలను సముద్రం మధ్యనున్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలనుగా ఓడవలె నుండెను. చాలండి. పౌలేం చెప్తున్నాడు అని అంటే, ఇశ్రాయేలు సముద్రంలో నడిచారు, మేఘము వాళ్ళని మంచి నీడ ఇచ్చి కాపాడింది అని చెప్తున్నాడు. అయితే వాళ్ళు ఎలా సముద్రంలో నడిచారో ఈ నిర్గమాకాండం 14:29లో మనం చూస్తే, ఇశ్రాయేలు ఆరిన నేలను సముద్రం మధ్యను ఉన్నప్పుడు ఆ నీళ్ళు ఏమైనాయి అంట, వారి కుడి ఎడమ పక్కలుగా
గోడ వలె ఉన్నాయట. మామూలు విషయమేనండి ఇది. సముద్రంలో సరే అనుకుందాం, దేవుడు మోసేకి చెప్పాడు సముద్రం పాయలుగా చీల్చమని. ఆయన కర్రను చూపించాడు, పాయలుగా చీలింది, ఆరిన నేల అయింది, అటు ఇటు గోడ వలె ఉంది. మరి ఇశ్రాయేలు ప్రజలు అందులోంచి నడవాలంటే సామాన్యమైన విషయమేనండి. సముద్రం కొద్ది లోతే ఉంటుందా? ఇప్పటికి కూడా సముద్రం లోతెంతో చెప్పమంటే ఎవరు చెప్పగలుగుతారా? ఎవరు చెప్పలేరు కదా. అంత లోతులోకి ఆరిన నేల అయినా కానీ సుమారు 6 లక్షల కాల్బలం అంటున్నారు అంతమంది ప్రజలు. వాళ్ళకి ధైర్యం ఎలా రావచ్చండి అవతలికి దాటడానికి? చెడలు నా గోడలాగా ఆగినాయి కానీ వాళ్ళ చెడలు బయటకు వస్తాయి, బుద్ధులు వస్తే అసలు అడుగు పెట్టగలుగుతామా? మరి ఎవరిచ్చిన ధైర్యం అంటారు? అది దేవుడిచ్చాడు ధైర్యం. అది చక్కగా వాళ్ళు ఆరిన నేలలో నడిచి బయటకు వచ్చారు. మరి వీళ్ళు ఏం చేశారు? ఐగుప్తీయులు వాళ్ళు నడవంగా మనం నడవలేమా, పట్టుకోవాలి వాళ్ళని చెప్పి వీళ్ళు వచ్చారు. అందులో ప్రభు ఏం చేశాడు? వాళ్ళకి గాలిని వీచగానే ఆ నీళ్లు వాళ్ళ మీద పొర్లిపారినే చనిపోయారు. కాబట్టి ఇక్కడ పౌలది జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ సందర్భాన్ని మనకు 14వ అధ్యాయం నిర్గమకాండం చూస్తున్నాం. నెహెమ్యా అంటున్నాడు ఒక మాట. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం చదవండి. ముగించుకుంటాం, త్వరలోనే ముగిస్తాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 11వ వచనం. నెహెమ్యా 9:11. మరియు నీ జనుల ఎదుట నీవు సముద్రము విభాగించినందున వారు సముద్రం మధ్య పొడి నేలను నడిచిరి. ఒకడు లోతు నీట రాయి వేసినట్లు వారికి తరిమిన వారిని అగాధ జలముల్లో నీవు పడవేసితివి. చూశారండి, నెహెమ్యా ఏమంటున్నాడంటే లోతు నీళ్ళల్లో ఒక రాయిని వేస్తే ఏ విధంగా అయితే మునిగిపోతుందో అలా ఐగుప్తు ప్రజలనేమో దేవుడు ముంచాడట, ఇశ్రాయేలు ప్రజలనేమో ఆరిన నేలన నడిపించాడట. ఎవరు చెప్తున్నారు ఈ మాట అంటే నెహెమ్యా చెప్తున్నాడు. నెహెమ్యా చెప్తున్నాడు ఈ మాట. ఇంకా మనం చూసినట్లయితే కీర్తనకారుడు ఒక మాట అంటున్నాడు. కీర్తనలు 105వ అధ్యాయము 39వ వచనం ఒకసారి సహాయం చేయండి. కీర్తనలు 105వ అధ్యాయము 39వ వచనం. వారికి చాటుగా నుండుటకై ఆయన మేఘమును కల్పించెను, రాత్రి వెలిగించుటకై అగ్నిని కలగజేసెను. కీర్తనకారుడు ఏమంటున్నాడంటే వారికి చాటుగా నుండుటకై ఆయన మేఘమును కల్పించెను, రాత్రి వెలిగించుటకై అగ్నిని కలగజేసెను. ఎక్కడ కలగజేశాడు ఇది? ఈ సముద్రంలో నుంచి ఇశ్రాయేలు ప్రజలు నడవటానికే. వాళ్ళు శత్రువులు తరుముతూ వస్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే మేఘాన్ని అడ్డంగా పెట్టాడట. మేఘాన్ని అడ్డంగా పెడితే వాళ్ళకి ఏమవుతుంది? చీకటి అయిపోయింది. ఐగుప్తు ప్రజలకి చీకటి అయిపోయింది. మరి ఇశ్రాయేలు ప్రజలకి ఎలుగు కావాలి కాబట్టి ఎలా మధ్యనే పెట్టాడు? అగ్నిస్తంభాన్ని పెట్టాడట. ఈ అగ్నికి వీళ్ళకి వెలుతురుంది. ఈ వెలుతురులోనే మోసే ద్వారా ఆరిన నేలగా సముద్రాన్ని చేశాడు. వీళ్ళకి వెలుగులో చూసుకుంటూ చక్కగా త్రోవలు నడిచారు. తర్వాత వాళ్ళు నడిచిన తర్వాత ఈ మేఘం ఎప్పుడైతే వాళ్ళ నుండి విడిపోయిందో ఎమ్మటి మళ్ళీ వీళ్ళకి వెలుగు వచ్చేసింది. ఐగుప్తు ప్రజలకి చూస్తే 6 నెలలు నడిచిపోతున్నారు. అరే మనం కూడా నడుద్దామని చెప్పి వెళ్ళారు, వాళ్ళు మునిగి చనిపోయారు. ఆ విషయాన్ని కీర్తనకారుడు తెలియపరుస్తున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే కీర్తనకారుడు ఇంకొక మాట అంటున్నాడు. కీర్తన 66వ అధ్యాయము 6వ వచనం చదివి సహాయం చేయండి. కీర్తనలు 66వ అధ్యాయము 6వ వచనం. ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను, జనులు కాలి నడకచే దాటిని, అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి. అంత చక్కని మాట అండి. కీర్తనకారుడు ఏం చెప్తున్నాడంటే ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను, జనులు కాలి నడకచే దాటిని, అక్కడ ఆయన యందు మేము సంతోషించితిని అంటున్నాడు. ఎంత ఆనందం ఉండొచ్చండి ఇశ్రాయేలు ప్రజలకి. సముద్రాన్ని ఆరిన నేల మీద నడుచుకుంటూ కాలినడకతో నడిచి వాళ్ళు దాటారంటే సామాన్యమైన విషయం కాదు కదా. అదే మాట దావీదు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకొక మాట మనం చూసినట్లయితే కీర్తనకారుడు అంటున్నాడు 78వ అధ్యాయం 13వ వచనం. సరి సహాయం చేయండి. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను, ఆయన నీటిని రాశిగా ఆపెను. చాలండి. ఈయన ఏం చెప్తున్నాడంటే సముద్రమును పాయలుగా చేసి వారిని
అద్దరికి నడిపించాడట, నీటిని ఏం చేశాడు, రాశిగా చేశాడని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాడు. అదే కీర్తనకారుడు ఇంకొక మాట అంటున్నాడు. 136వ అధ్యాయం 13వ వచనం చదవండి. 136, 13వ వచనం చాలా ప్రాముఖ్యమైన మాటలండి, గ్రహించాలి మనం. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను, ఆయన కృప నిరంతరముండును. దేవుణ్ణి మనం ఎందుకు స్తుతించాలి, ఎందుకు గణపరచాలి, ఎందుకు మహిమపరచాలి అని అంటే, ఎర్ర సముద్రమును ఆయన ఏం చేశాడట, పాయలుగా చీల్చాడు, ప్రజల్ని రక్షించాడు. కాబట్టి ఆయన కృప నిరంతరం ఉండును అని చెప్పి స్తుతిస్తున్నాడు. మరి నీ జీవితంలో, నా జీవితంలో అలాంటి గొప్ప కార్యాలు చేయలేదంటారా? కాబట్టి అది జ్ఞాపకం చేసుకునే వారంగా ఉన్నాం. ఇంకో మాట మనం చూస్తాము. కీర్తన 78వ అధ్యాయం 53వ వచనం ఒకసారి సహాయం చేయండి. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించెను, వారి శత్రువులను సముద్రములో ముంచివేసెను. అర్థమైందండి? ఇందాక మనం అనుకున్నాం, ఇశ్రాయేలు ప్రజలకు ఏ భయం లేకుండా ఆరిన నేలలో సముద్రంలో నడవడం సామాన్యమైన విషయం కాదు. వాళ్ళు నడిచారు, శత్రువులను ఏం చేశాడట, ముంచి వేశాడు సముద్రంలో అని చెప్పి కీర్తనకారుడు చెప్తున్నాడు. ఇంకా మనం చూస్తే కీర్తన 77వ అధ్యాయము 16వ వచనం ఒకసారి సహాయం చేయండి. దేవా జలములు నిన్ను చూచెను, జలములు నిన్ను చూసి దిగులు పడెను, అగాధ జలములు గదగదలాడెను. చూసారా, జలములట భయపడ్డాయట. ఎవరిని చూసి భయపడ్డాయండి? దేవుడిని చూసి, దేవుడు చేసే కార్యాలను చూసి. ఒకందుకు చెప్పాలంటే ఇశ్రాయేలు చూసి కూడా భయపడ్డాయి, ఆయన బిడ్డలు కాబట్టి. కాబట్టి గదగదలాడినట నీళ్లు. ఏం సముద్రానికి ఆజ్ఞ ఇస్తే అటొక రాసి ఇటొక రాసి గడ్డగట్టు కాకంటే అవుతుందండి అంత ఈజీగా? మరి అది సామాన్యమైన విషయమా? అదే చెప్తున్నాడు కీర్తనకారుడు. ఇంకా మనం చూస్తే నిర్గమాకాండం 13వ అధ్యాయము 21వ వచనం చదివి సహాయం చేయండి. వారు పగలు రాత్రియు ప్రయాణం చేయనట్లు యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ స్తంభములోను వారికి వెలిగించుటకై రాత్రి వేళ అగ్నిస్తంభములో నుండి వారికి ముందుగా నడుచుతూ వచ్చెను. చూశారండి, ఎర్ర సముద్రం దాటించడమే కాక అరణ్యములో ప్రభు వారిని ఎలా కాపాడాడు అని అంటే, పగటి వేళ నా బిడ్డలు ఎండకి ఎక్కడ కమిలిపోతారు, ఈ వేడికి ఏడ తట్టుకోలేకుండా పోతారు అని చెప్పి మేఘస్తంభాన్ని పెట్టాడట నీడివ్వటాన్ని. రాత్రి వేళ ఈ అరణ్యంలో ఉంటున్నారు ప్రజలు, భయంకరమైన అరణ్యం. వాళ్ళు ఇలాంటి అరణ్యంలో ఎప్పుడు తిరిగిన వాళ్ళు కాదు. ఏ పాములు గరుస్తాయో, ఏ తేళ్లు గరుస్తాయో, ఏ క్రిమికీటకములు వాళ్ళని ఇబ్బంది పరుస్తాయో, వాళ్ళకి వెలుగు కావాలని చెప్పి దేవుడు ఏం చేశాడట, అగ్నిస్తంభాన్ని పెట్టి వాళ్ళని రాత్రి వేళ అగ్నిస్తంభంతో, పగటి వేళ మేఘస్తంభంతో నడిపించాడు. ఎంత గొప్ప దేవుడు అండి! ఈ దినాన నీ శ్రమల్లో, నీ బాధల్లో, నీ కష్టాలలో ఆ విధంగా నేను నడిపిస్తలేదా? గ్రహించాలి మనం. మరి గ్రహించకేం చేస్తామంటే, నాకు ఏ మేలు జరగట్లేదులే అనుకుంటాం. ఎన్నో జరుగుతున్నాయి. నిన్న లాక్డౌన్లో కొన్ని కోట్ల మంది చచ్చిపోయారు కరోనా వల్ల. మరి మనం బతకలేదా? అది దేవుడిచ్చిన కృప కాదా? దేవుడిచ్చిన కృప అది. 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కానీ ఆ బాలసుబ్రహ్మణ్యం అన్నోడు బతకలే. ఎక్కడెక్కడి నుంచి అమెరికా నుంచి తెచ్చిండు డాక్టర్, బతికిండా? మరి మనం ఏ ఖర్చు పెట్టలేదు కదండి. దేవుడు మనల్ని బతికించాడు. ఆయన కృప ఉంది కాబట్టి బతకగలిగాం. ఎందుకు చెప్తున్నానంటే, ఆ విధంగా తన బిడ్డల్ని కాపాడుకుంటూ వచ్చాడు. ఇంకొక మాట మనం చూసినట్లయితే సంఖ్యాకాండం 14వ అధ్యాయం 14వ వచనం చదివి సహాయం చేయండి. ముగించుకుంటామండి, 5 నిమిషాలు ముగించుకుంటాం మనం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 14వ వచనం. యెహోవా మను నీవు ఈ ప్రజల మధ్య ఉన్నావనియు, యెహోవాను నీవు ముఖాముఖిగా కనబడుతున్నావనియు, ఈ మేఘము నీ మేఘము వారి మీద నిలుచుచున్నదని, నీవు పగులు మేఘస్తంభముల్లోను రాత్రి అగ్నిస్తంభముల్లోను వారి ముందర నడుచున్నావనియు వారి ఇని ఉన్నారు కదా. చాలా ఇక్కడ ఈ ప్రజలకు తెలియదా? ఈ మాట ఏంటంటే, ఇశ్రాయేలీల ప్రజలని దేవుడు ఏ విధంగా నడిపించాడు, ఏ విధంగా కాపాడాడు, ఎర్ర సముద్రం నుంచి ఎలా బయటికి తెచ్చాడు, అరణ్యంలో దేవుడు ఎలాంటి విధానముగా కాపాడాడు, ఈ సంగతి అంతా ఇప్పుడున్న ఈ ప్రజలకు తెలియదా అని చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఇంకా మనం చూసినట్లయితే నిర్గమాకాండం 14వ అధ్యాయము
19వ వచనం ఒక చదివి సహాయం చేయండి. 19వ వచనం. అప్పుడు ఇశ్రాయేలు ఎదుట సమూహములకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి వారి వెనక నిలిచెను. మేఘస్తంభం ఎలాంటి కార్యం చేసిందట? ఇశ్రాయేలు ప్రజలకి వెనక భాగాన నిలిచింది. వారికేమో ఐగుప్తీయులకేమో చీకటి, దేవుని ప్రజలకి వెలుగు. ఆ విధంగా బయటకు వచ్చారు. అలా కాపాడారు. ఈ విషయం వాళ్ళకి తెలియదా? తర్వాత ఉన్న తరం వాళ్ళకి తెలియదా? ఇప్పుడు మన ధర్మశాస్త్రం చదువుతున్నాం. ఈ చరిత్ర అంతా మనకు తెలుసా తెలియదా? మరి ఈ చరిత్ర అంతా మనకు తెలిసిన తర్వాత మరి మనం ఎందుకు అధైర్యపడాలి? ఎందుకు అదే చాలా చిన్న విషయానికి అధైర్యపడతాం. చిన్న జ్వరం వచ్చిందంటే నాకే వస్తుంది ఈ జ్వరం అంటాం. ఏమవుతుంది? జ్వరం క్యాన్సర్ జబ్బు వచ్చినోడి కన్నా గొప్పది కాదుగా ఇది. గుండె పోయించుకున్నోడి కన్నా గొప్పది కాదుగా ఇది. కాబట్టి చిన్న విషయాల్లో తుల్లిపడతాం. జాగ్రత్తగా ఉండాలి, ప్రార్థన భారం కలిగి ఉండాలి, నమ్మకంగా జీవించాలి ఆయన కొరకు. అప్పుడే దేవుడు కాపాడుతాడు. ఈ చరిత్రలన్నీ మనకు దృష్టాంతమని పౌలు చెప్పాడు మనం చదువుకున్న భాగంలో. ఈ పితరుల చరిత్రలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవడానికి, వాళ్ళని బట్టి మనం జాగ్రత్తగా జీవించడానికి అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకొక మాట మనం చూసుకొని ముగింపులోకి వెళ్తాం. కీర్తన 114 3వ వచనం చదివి సాయం చేయండి. కీర్తన 114 3వ వచనం. సముద్రము దాన్ని చూసి పారిపోయెను, యోర్దాను నది వెనకకు మళ్ళెను. చాలండి. సముద్రం అట దానిని చూసి ఎటుపోయిందట? పారిపోయిందట. యోర్దాను నది ఎటుపోయింది? వెనకకు మళ్ళింది. సముద్రం పారిపోయింది అని అంటే అర్థం ఏంటి అని అంటే ప్రజలు 6 నెలల్లో నడిచారు. మరి యోర్దాను నది పరిస్థితి ఏంటి? మరి యెహోషువ కాలంలో కూడా యోర్దాను నది కూడా 6 నెలలుగా దారిచ్చి ఇశ్రాయేలు ప్రజలను నడిపించింది యోర్దాను నది కూడా. కాబట్టి ఆ దినాలలో దేవుని ప్రజల మాటలకి దేవునికి ఎవరు లోబడుతున్నాయంటే ప్రకృతి అంతా లోబడుతుంది. యేసు ప్రభువు వారి లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు కూడా ఆయన శిష్యులతో కలిసి వాళ్ళు పడవ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు భయంకరమైన తుఫాను వచ్చింది, భయంకరమైన గాలి వచ్చింది. యేసు ప్రభువు వారు నిద్రిస్తున్నాడు. దాన్ని చూసి వీళ్ళు ఏమన్నారంటే శిష్యులు భయపడ్డారట. అయ్యో మునిగిపోతాం, ప్రభు దగ్గరికి పోయి ప్రభువా మేము నశించిపోతున్నామంటే ప్రభు అన్నాడు, ఆ గాలిని తుఫాన్ని ఏం చేశాడట? గద్దించాడు. ఆగమంటే ఆగిపోయినాయి. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ ప్రకృతి, గాలి, ఈ తుఫాను ఆయన మాటకి లోబడుతున్నాయి, ఈయన ఎలాంటి గొప్పవాడు అనుకుంటున్నారు. మరి అది వరకు యేసు ప్రభుతో లేరా వీళ్ళు శిష్యులు? ఆయన చేసిన అద్భుతాలన్నీ ఎట్టిపోయినాయి. చనిపోయిన వాడిని లేపినప్పుడు ఉన్నారు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 జన సమూహానికి వడ్డించి 12 గంపలకు ఎత్తించినప్పుడు ఉన్నారు. విధవరాలి కుమారుడు చనిపోతే లేపినప్పుడు ఉన్నారు. 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీని ప్రభు బాగు చేసినప్పుడు ఉన్నారు. మరి రూపాంతరపు కొండ మీద తీసుకుపోయి ప్రభు దర్శనాన్ని సూచించినప్పుడు కూడా ఉన్నారు కదా వీళ్ళు. ప్రభు ఏందో తెలియదా వీళ్ళకి? ఆయన పడవలో ఉన్నాడు, మనకేం భయం లేదని అనుకోవచ్చు కదా. అయినా భయపడ్డారు. ఒక సందర్భంలో ప్రభు నీళ్ళ మీద నడిచి వస్తుంటే చూసి కూడా భయపడ్డారు, భూతము అని. మన జీవితాలు కూడా ప్రభు అక్కడ వాళ్ళని ఏమన్నాడంటే అల్ప విశ్వాసం అని పిలిచాడు. వాళ్ళు మన విశ్వాసులుగా ఉండాలి కానీ అల్ప విశ్వాసులుగా ఉండకూడదండి. చాలా గట్టిగా ఉండాలి. బేతేలు వాళ్ళు అలా ఉంటారని నేను నమ్ముతున్నాను. కాబట్టి చిన్న వాటికి, కొద్ది వాటికి, తర్వాత సాధారణమైన వాటికి మనం భయపడి శోధన తట్టుకోలేకపోతే మన జీవితానికి అర్థం లేదు. కాబట్టి చివరిగా ఇంకొక మాట మనం చూసుకొని హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. దేవుని ఇల్లంతటిలో మోసే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. మోసే ఎలా ఉన్నాడట? ఇల్లంతటిలో, దేవుని ఇల్లంతటిలో ఎట్లున్నాడండి? నమ్మకంగా ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఎలా ఉండాలి? అలా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఇంకా మనం చూస్తే రోమాపత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో కూడా అంటాడు, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరగరా? బాప్తిస్మం పొందిన మనం దేనిలో మరణం పొందామండి?
క్రీస్తు ప్రభుల వారు శిలువలో చేసిన కార్యంలో మన కొరకు ప్రాణాన్ని అర్పించి సమాధి చేయబడి తిరిగి ఎలా లేచాడో మనం కూడా ప్రభువులో ఆ మరణం పొందిన వారితో సమానమే బాప్తిస్మం అంటే. అలాంటి వారే ఈ బలలో పాలు పొందాలి. బాప్తిస్మలో సాక్ష్యం ఇచ్చిన వారే ఈ బలలో పాలు పొందాలి. ఈ బలలో పాలు పొందాలంటే మనం ఏం నిశ్చయించుకోవాలండి? ఏమని గ్రహించాలా? ఇది ద్రాక్షారసమే కదా, ఇది రొట్టె కదా అని తినాలనా? ప్రభు శరీరము, ప్రభు మన కొరకు కార్చిన రక్తమని మనం జ్ఞాపకం చేసుకొని ఆ బలలో పాలు పొందాలి. అప్పుడు ఏమిస్తుండు దేవుడు? నిత్య జీవం ఇస్తున్నాడు, తర్వాత పరలోక రాజ్యం ఇస్తున్నాడు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు అన్నాడు కదా, ఇది నా శరీరము, ఇది నా రక్తము, మీ కొరకు చిందిస్తున్న రక్తము, మీ కొరకు ప్రాణాన్ని పెడుతున్నానని అనేక మార్లు చెప్పాడు యేసు ప్రభు వారు. దానికి సాదృశ్యమైన ఈ బలలో మనం పాలు పొందేటప్పుడు ఈ దినాన మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు అన్ని అద్భుతాలు చూసి కూడా తప్పిపోయి అందరు కానానికి చేరలేదు. వాళ్ళు అందరు కానానికి చేరారండి. ఐగుప్తు నుంచి వచ్చిన ప్రజలందరూ కూడా 40 సంవత్సరాలలో ఆకు రాలినట్టే రాలిపోయారు అరణ్యంలో, సనికి గొనిగి ప్రభునిస్కించి. ఎంతమంది వచ్చారు కానానికంటే ఆ మొదటి తరంలో వచ్చిన వాళ్ళలో చూస్తే ఒక 2 మాత్రమే వచ్చారు. 2 ఎవరండి? యెహోషువ, కాలేబు. తర్వాత అరణ్యంలో పుట్టిన జనం మాత్రమే కానానికి చేరుకోగలిగారు. సో చరిత్ర ఉంది, మనకు సమయం లేదు కనుక ప్రభు చిత్తమైనప్పుడు ఇప్పుడు సమయం ఇచ్చినప్పుడు ఎంతగానో మనం పంచుకోవచ్చు. కాకపోతే నేను చెప్పగలిగే మాట ఏమిటంటే, ప్రభు బాల దగ్గరికి మనం వచ్చినప్పుడు ఈ లోక సంబంధితమైన సమస్యలకి మనము జనకకూడదు, బెదరకూడదు. తర్వాత ఏదన్నా చిన్నపాటి శోధన వస్తే ప్రభుని విడిచే విధానముగా మనం ఉండకూడదు. అట్లా విడిచి, అట్లా చనిగి, అట్లా గొనిగి ఇశ్రాయేలు ప్రజలంతా అరణ్యంలో ఆకు రాలినట్టు రాలిపోయారు. మనం వారి వలె ఉండకూడదు. చిన్నప్పటి నా సాక్ష్యం కూడా విన్నారు కనుక అది ప్రాముఖ్యమైనది. ఈ దినాన నేను కూడా చెప్పగలుగుతాను, మరణమైతే ప్రభు దగ్గరికి వెళ్తాను, బతుకుంటే ప్రభు నాలో ఉన్నాడు. ఇలా ఆయన పాదాలు పట్టుకొని సేవ చేసే భాగ్యం ఇచ్చాడు. ఇంతకన్నా ఏం కావాలండి? ఆస్తుల కొరకు, ధనం కొరకు సేవ కాదు. ప్రభు శిష్యులతో ఏం చెప్పాడంటే, మీరు ఉచితంగా పొందారు కాబట్టి సేవ ఎట్లా చేయమన్నాడు? ఉచితంగా చేయమన్నాడు. ఎక్కడికి పోతే ఏదో ఇస్తారు, ఏదో అది ఇస్తారు, ఇది ఇస్తారు, ధనం వస్తుంది. కొంతమంది పోషణ కొరకు సేవ చేసే సేవకులు కూడా అనేకులు ఉన్నారు, లేరని కాదు. వాళ్ళని బట్టి మనం పోల్చుకోకూడదు. మన యథార్థత, మన నీతి, మన సత్యాన్ని మనం కాపాడుకొని, మన ప్రభు సత్యవంతుడు గనక, మన ప్రభు నీతిమంతుడు గనక, మన ప్రభు రక్షకుడు గనక ఆయన మార్గంలో నడవాలి. పౌలు అంటాడు, నన్ను పోలి మీరు నడుచుకునుడి అంటాడు. ఆయన్ని పోలి నడుచుకునే వారముగా మనం ఉండాలి. కాబట్టి ఆ విధముగా మన భక్త సింగాన్ని పోలి నడుచుకునే వారముగా మనం ఉండాలి. ఆ విధముగా ప్రభువులో నమ్మకంగా మనము జీవించుదుముగాక. దేవుడిచ్చిన ఈ మాటలు దేవుడు మన మేలుల నిమిత్తమై ఆశీర్వదించునుగాక. మోకరించండి.